హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాం అనమాట. ప్రజెంట్ వచ్చేసి ఐకానిక్ టవర్స్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటంటే ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ప్రజెంట్ అయితే మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే వాటర్ లెవెల్స్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట. తగ్గిపోగానే సో వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూసే ఇది వచ్చేసి టవర్ వచ్చేసి ఐకానిక్ టవర్ 3 అనమాట. సో ప్రస్తుతానికైతే మీకు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి ఐకానిక్ టవర్ 3 యొక్క విశేషాలు అయితే చెప్తాను. అలాగే మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐకానిక్ టవర్ యొక్క పనుల గురించి అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ వచ్చి చూస్తున్నది వచ్చేసి ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా వాటర్ అయితే మొత్తం బయటకు అయితే పంపించేశారనమాట. అందుతో వాటర్ అయితే ఇక్కడ 1 ఇంచు కూడా లేదు. సో ఇప్పుడు ఏదైతే తవ్వుతుందో జేసీపీ అదంతా మొత్తం రౌండ్గా ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో ఆ రౌండ్గా అయితే తవ్వేస్తుంది. ఎందుకంటే వాటర్ ఉండటంతో మొత్తం బురద ఉంది కదా, ఆ బురదను మొత్తం నీట్గా అయితే తీసేస్తుంది బయటికి. సో చూస్తున్నారు కదా. అయితే ఈ ఐకానిక్ టవర్ 3 అంటే ఐకానిక్ టవర్ 5 టవర్లు కూడా పిల్లర్స్ లేకుండానే నిర్మిస్తారు. సో చూస్తున్నారు కదా, తవ్వేస్తుంది. ఐరన్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి, బయట పడుతున్నాయి చూడండి. ఈ ఫౌండేషన్ అనమాట, దీన్నే రాఫ్ట్ ఫౌండేషన్ అంటాం మనం. సో మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. మొత్తం అక్కడ ఉన్న బురదను మొత్తం నీట్గా అయితే క్లియర్ చేసేస్తుంది. చూడండి అసలు ఎలా పేరుకుపోయిందో బురద. ఎందుకంటే ఆల్మోస్ట్ 2018లో కట్టిన కట్టడాలు ఇవి. తర్వాత 7 ఇయర్స్ వరకు పట్టించుకోలేదు. ఇదంతా చెట్లు ఉండే, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చేదా మొత్తం క్లియర్ చేసేసింది. తర్వాత మళ్ళీ వాటర్ వర్షం రావడం అలాతో మొత్తం అయితే వాటర్ అయితే బయటికి పంపించేశారు. ఎందుకంటే ఆ వాటర్లో ఉండి మొత్తం బురద అంతా చూడండి ఎలా పేరుకుపోయిందో. ఆ ఫౌండేషన్ ఏదైతే ఫౌండేషన్ ఉందో కింద, ఆ ఫౌండేషన్ మొత్తం బురదే ఉంది. వాటర్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. ఏదైతే మనకు ఆ ఫౌండేషన్ ఉందో దాన్ని మనం రాఫ్ట్ ఫౌండేషన్ అంటాము. చూస్తున్నారు కదా, మొత్తం బురద చూడండి ఎలా పేరుకోపోయిందో. ఎందుకంటే ఏదైనా సరే వర్షం రాకపోతే వర్క్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇంత వర్క్ చేసినప్పుడు మళ్ళీ వర్షం వచ్చిందనుకో మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది. సో మనకేంటంటే ఈ 1 వీక్ నుంచి ఎలాంటి వర్షం లేదు, ఎండలు కూడా బాగా కాస్తున్నాయి కాబట్టి మొత్తం నీట్గా అయితే వాటర్ లెవెల్ మొత్తం నీట్గా అయితే ఎండిపోయింది. మొత్తం చూస్తున్నారు కదా, ఏదైతే బురద ఉందో బాగా ఎండిపోయి ఎలా కనిపిస్తుందో పగుళ్ళు. ఇది వచ్చేసి మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే 50 మీటర్ల పొడవు, 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు, అలాగే 4 మీటర్ల మందం గల కాంక్రీట్ దిమ్మ అయితే నిర్మించారు. ఐరన్ చూడండి ఒక్కోటి ఎలా ఉందో అసలు. పెద్ద పెద్ద రాడ్లు పట్టుకుని చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పి, ఎందుకంటే 2018 వేసింది వాటర్లో ఉండి నాని ఉంటుంది కాబట్టి ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, అంత స్ట్రాంగ్ అయితే ఉంది మొత్తం. ఈ ఐకానిక్ టవర్ ఇది అనేది మొత్తం మనకి ఏంటంటే మనకు పిల్లర్స్ లేకుండా అయితే నిర్మిస్తారు. మొత్తం కోర్ కాంక్రీట్ అయితే నిర్మిస్తారు అనమాట. ఎందుకంటే మొత్తం ఏదైతే రూముల వైజ్గా ఈ గోడలు అయితే నిర్మిస్తారు. చూస్తున్నారు కదా ఐరన్ ఎలా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి అసలు. సో మీకు ఫ్రంట్ ఇల్లు కూడా చూపిస్తాను. అక్కడ మొత్తం లోపల కూడా ఏదైతే అది అమ్మేశారో దాని మీద కూడా చూడండి, ఆ లోపల కూడా మొత్తం బురద ఇదంతా తవ్వారు, ఇదంతా తవ్వేస్తున్నారు, మొత్తం రౌండ్గా తవ్వుకుంటూ వస్తున్నారు. సో చూడండి అదైతే ఆ ఫౌండేషన్ మొత్తం బయటపోయింది. చూస్తున్నారు కదా. మీకు ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, స్తంభాలాగా అంటే స్టీల్తో. అవి వచ్చేసి మనకు వచ్చేసి పిల్లర్స్ లేకుండా నిర్మిస్తున్నారు కాబట్టి అవి వచ్చేసి డయాగ్రేడ్ టెక్నాలజీ అయితే యూజ్ చేసి కడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకు ఆ టవర్స్కి మొత్తం కట్టడం పూర్తయింది, ఒక అందంగా ఉంటుంది. అలాగే పిల్లర్స్ లేవు కాబట్టి ఆ బరువు అంతా ఇది మోస్తుంది. దాదాపుగా ఇది వచ్చేసి 40 అంతస్తులు అయితే ఉండబోతుంది అనమాట ఐకానిక్ టవర్ 3 అనేది. సో చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూరు అయితే మొత్తం నీట్గా అయితే బురదను క్లియర్ చేసేసి అయితే తవ్వేశారు. మొత్తం ఆ ఫౌండేషన్ మొత్తం బయట అయితే పడిపోయింది చూడండి. అలాగే అక్కడ మీకు ఫ్రంట్ జేసీబీ కనిపిస్తుంది కదా, లోపల ఉన్న బురదను అయితే మొత్తం క్లియర్ చేస్తుంది. సో అక్కడ మొత్తం బురద చూడండి ఎలా ఉందో, ఆ బురదను మొత్తం అయితే నీట్గా అయితే క్లియర్ చేస్తుంది. చూడండి బురద స్మెల్ కూడా గట్టిగానే ఉంది. మొత్తం అయితే ఆ బురదనైతే క్లియర్ చేసేస్తున్నారు. ఈరోజు రేపటికల్లా మొత్తం ఈ బురదంతా క్లియరెన్స్ అయిపోతుంది, మొత్తం క్లియర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వర్కర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు అబ్బా.
ఎందుకంటే అమరావతి త్వరగా టార్గెట్ పెట్టుకున్నారు కదా, 3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలని. మ్యాక్సిమం ఈ టవర్స్ కూడా నాకు తెలిసి 3 ఇయర్సే టార్గెట్ ఇచ్చుంటారు. చూస్తున్నారు కదా మొత్తం. అదంతా మీకు అక్కడ కనిపిస్తుంది కదా నల్లగా, అదంతా బురదే. చూడండి మట్టి చూడండి ఎలా ఎండిపోయి ఎంత గట్టిగా అయిపోయిందో చూడండి, పగుళ్ళు వచ్చేస్తుంది. ఎడారి ఉంటే ఎడారిలో బాగా ఎండ వచ్చినప్పుడు ఎలా పగుళ్ళు ఉందో ఆ విధంగా ఉంది. చూస్తున్నారు ఇదంతా బురదే. మొత్తం అయితే ఆ బురదనైతే మొత్తం అయితే నీట్గా అయితే క్లియర్ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా మొత్తం అయితే నీట్గా అయితే క్లియర్ చేసేస్తున్నారు. ఇదండి ప్రస్తుతం అయితే మన ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే ఇలాంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఐకానిక్ టవర్ 4 గురించి అయితే అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు అమరావతి ఎవ్రీ 10 డేస్కో మీకు ఐకానిక్ టవర్స్ గురించి అయితే అప్డేట్ ఇస్తుంటాను. ఎందుకంటే 10 డేస్కి ఒకసారి అయితే వర్క్ ప్రోగ్రెస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, వర్క్ ఒక స్టెప్ ఎక్కుతూ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఎలా జరుగుతుంది ఏంటనేది, ప్రజెంట్ ఏ వర్క్ జరుగుతున్నాయి ఏంటనేది కూడా. సో ఇదండి, లైక్ చేసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.